ఆదిలాబాద్ గాలి ఎటువైపు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జనరల్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఇక్కడి నుంచి జోగు రామన్న 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి టీడీపీ నుంచి విజయం సాధించిన జోగు రామన్న తర్వాత 3 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. 2014లో జోగు రామన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే 2018లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, పార్టీలో అంతగా గుర్తింపు లేకపోవడంతో ఆయన పరపతి తగ్గింది. నియోజకవర్గంలోనూ ఆయనకు అంత సానుకూలత లేదన్న భావన ఉంది. ముక్కోనపు పోటీ జరిగే కొద్దీ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ బలమైన ఎన్ఆర్ఐ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డిని నిలబెట్టగా, బీజేపీ నుంచి పార్టీ ముఖ్యనేత పాయల్ శంకర్ మరోసారి బరిలో దిగారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ నుంచి మార్పును కోరుకుంటున్న పరిస్థితుల్లో మొత్తం పరిస్థితులను కాంగ్రెస్ బీజేపీలో ఎవరు అనుకూలంగా మలుచుకుంటారో చూడాల్సి ఉంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 290 పోలింగ్ బూతులు ఉండగా పురుషుల సంఖ్య 1,15,835, స్త్రీల సంఖ్య 1,19,908, అలాగే ట్రాన్స్జెండర్లు 5 మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,35,748 ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారి సంఖ్య 25% వరకు ఉంది. ఇక ముస్లింలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఓటర్లలో వారి జనాభా 16%గా ఉంది. గోండ్లు 5.5%, ఇతర ఓసీలు 5%గా ఉన్నారు. మాలా మాదిగలు జనాభా కొంచెం అటు ఇటుగా సమానంగా ఉంది. 2 వర్గాలు కలిపి 9% వరకు ఉన్నారు. ఆదిలాబాద్లో రెడ్డి ఓటర్లు 4.5% ఉన్నారు. ఇతర ఎస్సీ ఎస్టీ బీసీలు 10%గా ఉన్నారు. ఇక ఇతర వర్గాల ఓట్లు మొత్తం సుమారుగా 25%గా ఉన్నాయి.